గత 10 రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరసన చేస్తున్నారు. నల్గొండ కలెక్టర్ ఆఫీసు ముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ, పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ వాళ్ళు ఈ రోజు అయితే నల్గొండ కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్, నా పేరు పొడిశెట్టి నాగమణి దొడ్డేగావ్, జిల్లా CITU అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని. మాది నకరేకల్ ప్రాజెక్ట్ అండి, నల్గొండ జిల్లా. మా యొక్క ప్రధానమైన డిమాండ్, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రతి టీచర్కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ని పక్కకు పెట్టి ఎజెండాలో లేని విషయాలను, మట్టి ఖర్చులని జీవో 11ని తీసుకురావడం జరిగింది. జీవో 11ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాము. అంటే అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నమస్కారం అండి. మేము అంగన్వాడీ టీచర్స్, నల్గొండ జిల్లా అనుముల ప్రాజెక్ట్, అంబడి మణిమ్మ నా పేరు. మేము ఇవాళకి 10 రోజులు సమ్మె చేయబట్టికి ప్రభుత్వం మమ్మల్ని కనీసము అంగన్వాడీ టీచర్స్ ఎందుకు రోడ్డెక్కారని కూడా మన ఉన్న ప్రభుత్వం గుర్తించట్లేదు. మాకు అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మేము అంగన్వాడీ టీచర్ ఒక విలేజ్ లెవెల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మా టీచర్స్ గర్భిణీ బాలింతలు పిల్లలకు సేవ చేస్తూ మేము ఎన్నో సేవలు, ఇంకా అదనపు డ్యూటీలు కూడా, BLO డ్యూటీలు, మరియు గృహలక్ష్మివి, ఆరోగ్యలక్ష్మి, అన్ని ప్రతి కార్యక్రమాలలో మేమే ముందుంటాం, కీలక పాత్ర వహిస్తాము. మా నుంచే ప్రతి రిపోర్టు కలెక్టర్ వరకు, MROలకు, RDOలకు వెళుతుంది. అలాంటి మమ్మల్ని చిన్నపిల్లలకు మేము పోషణ అందించే వాళ్ళని మమ్మల్ని పక్కకు పెట్టి ఇవాళ వీళ్ళు ఎందుకో సమ్మెకు కూర్చున్నారని మేము అడిగింది కనీస వేతనము, గౌరవ వేతనము నుంచి మమ్మల్ని విముక్తి చేసి కనీస వేతనం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మా యొక్క ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, ప్రభుత్వం గుర్తించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు, రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం చనిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని మేము 10వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు కలెక్టరేట్ ముట్టడించినా కూడా కలెక్టర్ గారు మాకు అదనపు పనులు, ఇంకొకటి ANCలకు భోజనాలు పెట్టేది ఒక మన నల్గొండ జిల్లాలోనే పెట్టారు. మేము అంగన్వాడీ పిల్లల్ని వదిలేసి, తల్లుల్ని వదిలేసి ఒక 2 ANCల కోసం PSకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనాల దృష్టిలో ఏమో మేము సెంటర్లో లేమనే పేరు వస్తుంది. ఇలాంటివన్నీ చాలా అధిక పనులు, పనికి తగ్గ భారము, మనకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుచున్నాము. ఈ మధ్య మేము సమ్మెలో ఉన్న ఈ వారం రోజుల నుంచి గవర్నమెంట్ ఒకటి చెప్పి ఏంటంటే, మా డిపార్ట్మెంట్ వాళ్ళు తాళాలు పగలగొట్టడము, దౌర్జన్యంగా మమ్మల్ని వీవర్స్కు, కార్యదర్శులకు గొప్పచెప్తే వాళ్ళు అదర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా పిల్లలకు క్వాలిటీ ఏంటో క్వాంటిటీ ఏంటో తెలియని డిపార్ట్మెంట్లు ఎలా పెడతారండి? వాళ్ళు తాళం తీసి ఫోటో దించుకోవడమే తప్ప భోజనాలు నడవట్లేదు. అన్ని సెంటర్లు తాళాలు వేసి ఉన్నాయి. కనీసం 10% తాళాలు పగలగొట్టేశారు అంగన్వాడీ సెంటర్లవి. ఇప్పటి వరకు ఈ 10 రోజుల నుండి మీరు ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మేము మమ్మల్ని పర్మనెంట్ చేసిన దాకా మేము వదిలిపెట్టామండి. మమ్మల్ని చాలా అధికారులు కూడా చాలా అసలు మస్తు వేధింపులకు గురి చేస్తున్నారు. సిడిపోస్ కానీ, కార్యదర్శులు, స్వీపర్లతో సహా మమ్మల్ని ఊర్లో వేధించి మా తాళాలు పలగొట్టి మా సెంటర్లలో ఉన్న సరుకులు కూడా వేసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ వేసుకెళ్ళి కూడా మళ్ళీ పిల్లల్ని పిలిచి వంట చేయడం మాత్రం ఏ సెంటర్లో జరగలేదు. మేము ఈ రోజుకి 10 రోజులు అయింది మాది. మేము ఎన్ని రోజులైనా మా సమస్యలు పరిష్కారం అయ్యి మాకు కనీస వేతన ప్రతి సౌకర్యం కల్పించేంత వరకు కూడా మేము అసలు ఈ ఉద్యమం ఆపము. ప్రతి పనిలో మమ్మల్ని తీసుకుంటారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకుంటారు. కానీ మొత్తంగా అయితే ఇది పరిస్థితి. వాళ్ళ సమస్యలను పరిష్కరించే వరకు వాళ్ళు ఉద్యమాన్ని అయితే వివరించామని అయితే చెప్తున్నారు. మొత్తంగా 10 రోజుల నుండి వీళ్ళు ఉద్యమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు నల్గొండ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. గంట సేపటి నుండి ఇక్కడే ఎండలో కూర్చోవడం జరిగింది. వాళ్ళకు పనికి తగ్గ వేతనం కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చెప్పేసి అయితే ఇక్కడ ధర్నాకు కూర్చున్నారు ఇక్కడ మహిళలు. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో, శంకర్, ప్రైమ్9 న్యూస్, నల్గొండ.